బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్లను మిక్స్డ్ టాక్ తో కూడా సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన సోలో మూవీ అవ్వగా అన్ని చోట్ల రిమార్కబుల్ కలెక్షన్లతో దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. మొదటి వీకెండ్ ను ఎక్సలెంట్ కలెక్షన్లతో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మిగిలిన ఏరియాల కలెక్షన్స్ ముందు నుండి అంచనాలకు తగ్గట్లే జోరు చూపించగా హిందీలో స్లో స్టార్ట్ తర్వాత సాలిడ్ గ్రోత్ ను చూపించిన ఈ సినిమా ముందు నుండి ఓవర్సీస్ లో అనుకున్న దానికి మించి ఎక్సలెంట్ ప్రీ బుకింగ్స్ తో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలో 5 మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉన్న ఈ సినిమా టోటల్ ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్లతో వీకెండ్ ను పూర్తి చేసుకుంది. ఓవరాల్ గా టోటల్ ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ 27 కోట్ల దాకా ఉండగా సినిమా 2 రోజుల్లోనే బిజినెస్ ను పూర్తిగా రికవరీ చేసింది. ఇక మూడవ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల మంచి కలెక్షన్లతో 30 కోట్ల రేంజ్ షేర్ మార్కును కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టోటల్ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని మాస్ రచ్చ చేసింది. లాభాల బాటలోకి ఎంటర్ అయింది. ఓవరాల్ గా సినిమా మిక్స్డ్ టాక్ తోనే మాస్ కంటెంట్ ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాను పూర్తి చేసుకుని రచ్చ చేయడం ఎన్టీఆర్ స్టార్ పవర్ కు నిదర్శనం. ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో అక్కడ దుమ్ము లేపేసిన ఈ సినిమా ఇప్పుడు స్లో డౌన్ అయినప్పటికీ మొత్తం మీద చూసుకుంటే ఓవర్సీస్ లో అవుట్ పర్ఫార్మ్ చేసిందనే చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాలలో అలాగే మిగిలిన చోట్ల బ్రేక్ ఈవెన్ కి సినిమా వర్కింగ్ డేస్ లో కొంచెం కష్టపడితే సరిపోతుంది. సినిమా ఇదే జోరును దసరా సెలవుల పాటు ఇక్కడ కొనసాగించగలిగితే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను ప్రపంచవ్యాప్తంగా అందుకొని డీసెంట్ ప్రాఫిట్స్ ను అందుకునే ఛాన్సెస్ కూడా సినిమాకు ఉన్నాయి ప్రెజెంట్. మరి సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లతో జోరును కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.